హాయ్ హలో నమస్తే. నాకు ఇక్కడ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పంపించి ఆ పోస్ట్కి ఇది నిజమా లేదా చెప్పు రమేష్ అన్న అని చెప్పేసి నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. దాని మీద మాట్లాడుతున్నా. ఈ పోస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు. నేను అందుకే ఒక సైడ్ కూర్చొని మీకు అది కనిపించే విధంగా కూర్చొని మాట్లాడుతున్నాను. మీకు కనిపిస్తూ ఉండేది. శ్రీ మీనాక్షి అనేటువంటి ఒక పోస్ట్ అనమాట. అంబేద్కర్ని, పెరియార్ని, జిన్నాని ఈ దేశం మూడు దేశాలుగా విభజించాలని ఒక పెద్ద కుట్ర చేశారు. వీళ్ళు ముగ్గురు కుట్రదారులు అని చెప్పేసి ఒక పోస్ట్ అనమాట ఇది. సరే, అది నేను మొత్తం చదువుతున్నాను. ఎనివే, శ్రీ మీనాక్షి తెలుగులో పోస్ట్ చేసిందంటే తెలుగు మహిళ అయి ఉండవచ్చు. తెలుగు మహిళలు పోస్ట్ చేశారు కదా అని చెప్పి వాళ్ళు సొంతగా వాళ్ళు పోస్ట్ చేశారని మనం అనలేము. ఇవి ఎక్కడో నార్త్ ఇండియాలో సబ్బులు, గుజరాత్, ఢిల్లీ, బాంబేలో సబ్బులు తయారయ్యి దేశవ్యాప్తంగా వెళ్ళినట్టు ఈ పోస్టులు కూడా నార్త్ ఇండియాలో తయారయ్యి దేశవ్యాప్తంగా వెళ్తుంటే వీళ్ళు దాన్ని ట్రాన్స్లేషన్ చేసి కొడతా ఉంటారు వీళ్ళు. అది కూడా మీకు చెప్తాను మధ్యలో ఏం జరిగింది అనేది. ఓకే, సరే, ఈ మీనాక్షి చేసినటువంటి పోస్ట్ గురించి మనం ఒకసారి చూద్దాం. చదువుతున్నాను ఇక్కడ. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ చదువుతున్నా. 3 కత్తుల భారత మాత గుండెల్లో జిన్నా, అంబేద్కర్, పెరియార్ వారి ఒక చారిత్రక రహస్యం బ్రేక్ చేద్దామా అంటే ఒక పెద్ద సీక్రెట్ బయట పెట్టామనేటువంటి ఫీలింగ్ అనమాట వీళ్ళది. సీక్రెట్ కాదు, ఫేక్ న్యూస్, మొత్తం ఫేక్ న్యూస్. ఓకే, ధైర్యం ఉంటే కంటిన్యూ చేయండి. ఎందుకు ధైర్యం? ఇది మొత్తం కూడా మీరు ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే, నిజం చెప్పాలంటే మన దేశ చరిత్రలను గేయాలుగా, ఘోషలుగా, మహనీయుల కీర్త గాథలుగా మాత్రమే వినిపించారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ని, పెరియార్ని పెద్ద పెద్ద గొప్ప వీరులుగా చెప్పారు, కానీ వాళ్ళు దుర్మార్గులు అని పోస్ట్ యొక్క సారాంశం అన్నమాట. కానీ 3 పేజీల్లో 3 కత్తులు భారతమాత గుండెల్లో దిగబడి నిలిచాయి. ఆ చరిత్ర పుట్టలో చాలా మూసేశారు. అంటే చరిత్ర మొత్తం అంటే అంబేద్కరు, పెరియారు, జిన్నా అనేవాళ్ళు దుర్మార్గులు, వాళ్ళ గురించి మహానుభావులు అది ఇది అని చెప్పారు. మీరు చరిత్ర దాచిపెట్టారు. నేను ఇప్పుడు నిజం చెప్పబోతున్నా అనేది పోస్ట్ యొక్క సారాంశం. ఓకే, కానీ చరిత్ర దాచిపెట్టింది ఎవరు? దళిత్ రెసిస్టెన్స్ థియరీని, హిస్టరీని తొక్కిపెట్టింది ఎవడు? క్యాస్ట్ బేస్డ్ స్లావరీ, అన్టచబిలిటీని తొక్కిపెట్టింది ఎవరు? ఆ చరిత్రలో ఎందుకు చెప్పరు? అంబేద్కర్ మనుస్మృతిని, హిందూ మతం మీద ఉన్నటువంటి లూప్ హోల్స్ని, లోటుపోట్లను బయటపెట్టినవి అది ఎందుకు మీరు ఎప్పుడు చరిత్రలో చెప్పలేదు? పెరియార్ లాంటి వాళ్ళు ఈ బ్రాహ్మణులేంటి, శూద్రులేంటి, ఇదంతా కాదు, కులాలు లేవు అని చెప్పేసి పెరియార్ లాంటి వాడు మాట్లాడితే ఆ చరిత్రను తొక్కిపెట్టింది ఎవడు? బహుజనవాదులు, ఆదివాసీలు, ద్రవిడియన్ హిస్టరీని తొక్కిపెట్టింది ఎవరు? దళిత శూద్ర ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్, వేల సంవత్సరాల నుంచి భూములు ఇంకా ల్యాండ్లెస్ లేకుండా హెరిడిటరీ క్యాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్స్కి నెట్టి సోషల్ ఎక్స్క్లూజన్ ద్వారా ఇప్పటికీ దాడులు జరుగుతుంటే ఆ చరిత్రను నొక్కిపెడుతుంది ఎవడు? ఓకే, గతంలో నాన్ వెజిటేరియన్కి సంబంధించి కొంతమంది బీఫ్ తినొద్దంటారు, కొంతమంది బీఫ్ తింటూ ఉంటారు. బీజేపీ వాళ్ళే నార్త్ ఇండియాలో తినొద్దంటారు, నార్త్ ఈస్ట్లో మేము తింటామని బీజేపీ వాళ్ళు అంటుంటారు. ఇవన్నీ మళ్ళీ ఒక పక్కన యూనిటీ అంటారు. అందరూ ఒక మాట మీద అంటారు. అందుకు కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. ఇవన్నీ కూడా మీరు తొక్కిపెట్టింది ఎవరు? మీడివియల్ మోడర్న్ ఇండియాలో క్యాస్ట్ అప్రెషన్ని తొక్కిపెట్టింది ఎవరు? రైట్, ఈ బ్రాహ్మణికల్ ఎలైట్స్ అనేవి డిస్క్రిమినేషన్, మనుస్మృతి లాంటి చట్టాలు పెట్టినప్పుడు దాన్ని తొక్కిపెట్టింది ఎవరు? క్యాస్ట్ అప్రెషన్స్నివి బుద్ధిజంలోకి, క్రిస్టియానిటీలోకి, ఇస్లాంలోకి ఎందుకు కన్వర్ట్ అవుతున్నారని కొడుతున్నారు తప్ప ఎందుకు కన్వర్ట్ అయ్యారని రీజన్ ఎందుకు మీరు ఎప్పుడు పుస్తకాల్లో రాయలేదు? రిజర్వేషన్స్ మేము వ్యతిరేకిస్తున్నాము, ఎందుకు వ్యతిరేకిస్తున్నాము అనేది, ఎందుకు రిజర్వేషన్ మూవ్మెంట్ వచ్చిందని ఎందుకు మా పుస్తకాల్లో రాయలేదు? ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎందుకు, దళితుల యొక్క కాంట్రిబ్యూషను చాలామంది, జల్కారీ బాయి, అవ్వాయారు, ఉదమలాయ నారాయణ కవి, ఇట్లాంటి దళితులు మహాత్మా గాంధీ గారితో సమానంగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటే ఎక్కడన్నా వాళ్ళ పేర్లు విన్నారా మీరు? లేచిన దగ్గర నుంచి గాంధీ, నెహ్రూ వీళ్ళ పేర్లు రాసుకున్నారు తప్ప జల్కారీ బాయి, అయ్యాకారు, ఉదయమాల నారాయణ రవి వీళ్ళందరూ దళిత నాయకుల పేర్లు ఎక్కడైనా పుస్తకాలు విన్నారా?
వాళ్ళ పేర్లు ఎందుకు తొక్కిపెట్టారు? పోస్ట్ 1950 దళితుల మీద జరిగే అట్రాసిటీని కారంచేడు, సుండూరు, ఖైలార్జ్ గంజే ఇట్లాంటి వాటిని ఎందుకు మీరు పుస్తకాల్లో రాయలేదు? ఎందుకు రాయలేదు? క్యాస్ట్ బేస్డ్ టెంపుల్ ల్యాబరు, ల్యాండ్ వానర్షిప్ మీద నుంచి ఎందుకు రాయలేదు? దళిత లిటరేచర్, ఇంటలెక్చువల్ ట్రెడిషన్స్ని ఎవరు తొక్కిపెట్టి ఇన్ని తొక్కిపెట్టి మీరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తా వీళ్ళు ఏమని రాస్తున్నారంటే అంబేద్కర్ గురించి అంట ఫేక్ న్యూస్ అట, చరిత్ర తొక్కిపెట్టారట. అది ఇప్పుడు ఈ పోస్ట్ యొక్క సారాంశం. సో లోపలికి వెళ్ళి చూద్దాం, మొత్తం చదువుదాం. ఈ వీడియో ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఒకవేళ 20 minutes దాటితే 1.5 స్పీడ్లో చూడండి. ఓకే, 1.5x స్పీడ్లో చూడండి. ఈ మూసిన పేజీలలో 3 కత్తులు భారతమాత గుండెల్లో గుణపం దింపారంట. ఎవరు? అంబేద్కర్, పెరియారు, జిన్నా. మొదటి కత్తి పాకిస్తాను అంటే జిన్నా, రెండోది దళితిస్తాను అంటే అంబేద్కర్, మూడోది ద్రవిడిస్తాను అంటే పెరియారు. ఈ ముగ్గురు వేరు వేరు దారు పట్టినట్టు కనిపించినా వీరి ఆలోచనలకు తంతి ఒకటే, బ్రిటిష్ అండ్ డివైడ్ రూల్. ఈ నిజాన్ని నేను ఇప్పుడు వెలుగు తీస్తున్నా, బ్లంట్గా, ఆధారాలతో, తార్కికంగా. ఇట్లు మీ శ్రీ మీనాక్షి అని పెట్టారని. యాక్చువల్గా ఆమె రాసింది కాదు, ఎక్కడో నార్త్ ఇండియాలో రాసింది అది. ఓకే, ఎందుకు లోపల మీకు చదివితే అర్థమైంది మీనాక్షి రాసింది కాదు ఇదని. అది చదివినప్పుడు మీకు అర్థమైంది మీనాక్షి రాయలేదు, ఊరికి ఆమె పేరు పెట్టుకొని తిప్పింది, పోస్ట్ చేసింది. ఓకే అని నాకు ఒకటి అర్థమైంది. ఈ ముగ్గురు వేరు వేరు ఆలోచన, వాళ్ళ ముగ్గురు ఆలోచన ఒకటే. ది కామన్ పాయింట్ జిన్నా, అంబేద్కర్, పెరియార్ ఏంటంటే దే అపోజ్డ్ బ్రాహ్మణికల్ మెజారిటేరియన్ డామినేషన్, పొలిటికల్ సేఫ్ గార్డ్ ఫర్ దేర్ ఓన్ కమ్యూనిటీ. అంతే, వాళ్ళేమి కుట్ర చేయలే. వాళ్ళు ఏమన్నారు, ఏమంటే మీరు ఇది వద్దండి, ఈ బ్రాహ్మణులు బ్రాహ్మణులు, దళితులు, క్షత్రియులు, శూద్రులు అవి మొత్తం తీసేయండి అండి. అమెరికా వాడు ఎలా ఉన్నాడు, జపాన్ వాడు ఎలా ఉన్నాడు, మనమేమో డిఫరెంట్గా పుట్టామా? అందరు దేశంలో ఒక రంగం వాళ్ళ దగ్గర లేని బ్రాహ్మణులు మన దగ్గర ఎందుకు వచ్చారు? వాళ్ళ దగ్గర జపాన్లో లేని దళితుడు ఇండియాలో ఆడి నుంచి వచ్చాడని వీళ్ళు అడిగారు. వీళ్ళకు కోపం అది. అంతే, విభజనవాదులు ఇది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. రెండోది మాకు కూడా రాజకీయ అవకాశాలు ఇవ్వాలని కొట్లాడారు. అది వీళ్ళకి ఏమిటి ఇష్టం లేదు. ఎందుకు? వాళ్ళ డామినేషన్లోనే ఉండాలి. మీరు వాళ్ళ డామినేషన్లోనే ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఏమన్నారు. ఇది ఎన్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారనమాట. వాళ్ళు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది సరే చూద్దాం. మొదటి కత్తి జిన్నా, 2 నేషన్ థియరీ. ఇప్పుడు జిన్నా గారిని డిఫెండ్ చేయాల్సిన అవసరం నాకు లేదు, నేను జిన్నా గారిది స్కిప్ చేస్తున్నా. ఎందుకంటే జిన్నాకి సంబంధించింది ముస్లిం కమ్యూనిటీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు ఆయన్ని. కాబట్టి నేను జిన్నా దాని జోలికి వెళ్తలేదు. జిన్నా గారు ఏం చేశారు అనేది నా పాయింట్ కాదు. నా పాయింట్ అంబేద్కర్, పెరియార్ వీళ్ళిద్దరే కాబట్టి జిన్నాని స్కిప్ చేస్తున్నా. ఓకే, బట్ ఎనివే వీళ్ళు ఏం రాశారంటే భారతదేశాన్ని చేల్చడానికి జిన్నా అన్నారు. యాక్చువల్గా నిజం మాట్లాడితే సావర్కర్ గారు 1937, 1940లోనే ప్రపోజ్ చేశారు 2 నేషన్ థియరీ అనేది ఇండైరెక్ట్గా. సావర్కర్ గారు ఏమన్నారంటే 1930-47 ఒక ఏమంటారు, ది హిందూ మహాసభలో ప్రసంగిస్తూ, ప్రెసిడెన్షియల్ స్పీచ్ ఇస్తూ ఆయన ఏమన్నారంటే ఈ దేశము యునైటెడ్గా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ 2 దేశాలు ఉన్నాయి, ఒకటి ముస్లిం దేశం, హిందూ దేశం అని చెప్పి ఫస్ట్ ప్రసంగించింది సావర్కర్ గారు. ఓకే, సో ఆ తర్వాత వీళ్ళు జిన్నా గారు వీళ్ళందరూ అవును మా దేశం మాకు ఏంటంటే మాకు తగులుకున్నారు వీళ్ళు. సరే ఎనివే వాళ్ళ జోలికి నేను వెళ్ళదలుచుకోవాలి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఇక్కడ కరెక్ట్గా సావర్కర్ గారు, వినాయక దామోదర్ సావర్కర్ గారు ఈయన చేసిన ఫస్ట్ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ చెప్తున్నా. హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఆర్ 2 సపరేట్ నేషన్స్ తో వీఆర్ యునైటెడ్ అనే పదం మాట్లాడాడు సావర్కర్ గారు. ఎక్కడ? హిందూ మహాసభ, సావర్కర్ ఫస్ట్ 1937-1938 స్టేట్మెంట్, ప్రెసిడెన్షియల్ అడ్రస్, హిందూ మహాసభ సెషన్ అహ్మదాబాద్. అక్కడ చేసిన సావర్కర్ గారు స్టేట్మెంట్, ఇండియా ఈజ్ నాట్ 1 నేషన్, హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఆర్ 2 నేషన్స్ తో వీఆర్ యునైటెడ్ అనే పదం మాట్లాడాడు సావర్కర్. తర్వాత 1940లో జిన్నా చేశాడు ఏమని, హిందూస్ అండ్ ముస్లిమ్స్ బిలాంగ్ టు 2 డిఫరెంట్ సివిలైజేషన్స్, ముస్లిమ్స్, హిందూస్ ఆర్ 2 నేషన్స్, సో వీ వాంట్ అవర్ సపరేట్ స్టేట్ అని జిన్నా అడిగింది. సో వీళ్ళిద్దరూ ఒకటే, ఇద్దరు విడిపోవాలని ఇప్పుడు కూడా కొట్టుకుంటున్నారు కదా, హిందూ ముస్లిమ్స్ ఇప్పుడు కూడా కొట్టుకుంటున్నారు. ఈ మధ్యలో ఈ దళితుల రోల్ లేదు,
క్రిస్టియన్స్ రోల్ లేదు, జైన్, పార్సీ, బీసీలు, ఆదివాసీలు, మీ నిజం మాట్లాడితే శూద్రుల రోల్ కూడా లేదు. ఇది ఓన్లీ పైన అగ్రకులాల వాళ్ళు హిందూ మతం ద్వారా వాళ్ళ కులాలను కాపాడుకోవడానికి చేసేటువంటి అగ్రకులాల వాళ్ళు ప్లస్ ముస్లిం పెద్దల మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు కూడా జరుగుతుంది. మనందరం ప్రేక్షకులం అంతే, దళితులు ప్రేక్షకులు చూస్తూ ఉన్నారంతే ఏం జరుగుతుందా అనేది. సో అది ఓకే. సో అయితే మరి వీళ్ళు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు? మరి వీళ్ళే సావర్కర్ గారే ఆ స్టేట్మెంట్ చేసిన తర్వాత జిన్నా గారు చేశారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ స్టేట్మెంట్ ఏంటి అనేది ఇంకా అంతే చెప్తున్నాను కదా. వాళ్ళే మాట్లాడి వాళ్ళే దాన్ని ట్విస్ట్ చేసి తిప్పుతూ ఉంటారు. ఓకే, మహాత్మా గాంధీ గారిని దేశ విభజనకు సహకరించాడని చెప్పి మేము చంపేసామని చెప్పారు. యాక్చువల్గా మహాత్మా గాంధీ గారిని నిజం మాట్లాడితే మహాత్మా గాంధీ ఒక స్టేట్మెంట్ చేశాడు, హీఈస్ అపోజిట్ టు 2 నేషన్స్. భారతదేశం కలిసి ఉండాలి, హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసిపోవాలని చెప్పి మాట్లాడాడని ఆయన చంపేశారు. ఓకే, ఆయన చేసిన స్టేట్మెంట్, గాంధీ చేసిన స్టేట్మెంట్, ఐ షల్ రెసిస్ట్ విత్ మై లైఫ్ ది డివిజన్ ఆఫ్ ఇండియా. అంటే నా జీవితం అంటే ప్రాణంగా అడ్డుపెట్టైనా సరే నేను దేశాన్ని యునైటెడ్గా ఉంచుతాను అన్నాడు మహాత్మా గాంధీ. మై ఓల్ సోల్ రెబెల్స్ అగేన్స్ట్ ఇట్. నా ఏమంటారు ఓల్ సోల్, నా మనసంతా కూడా దీనికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తా అన్నాడు. ఎవరు? విడిపోకూడదని చెప్పింది మహాత్మా గాంధీ. విడిపోతామని కొట్టుకుంది ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటుంటే మధ్యలో నాన్న వద్దురా విడిపోవద్దురా అని చెప్తే వాళ్ళిద్దరు విడిపోయి ఇప్పుడు నాన్నే నీ వల్ల విడిపోయామని చెప్పి మహాత్మా గాంధీని ఇది చేస్తుంది. ఇది ఓకే, దిస్ ఇస్ ద క్లియర్ స్టేట్మెంట్, ఐ షాల్ రెసిస్ట్ విత్ మై ఓన్ లైఫ్ ది డివిజన్ ఆఫ్ ఇండియా అని మహాత్మా గాంధీ చెప్పాడు. ఓకే, వీళ్ళిద్దరు కొట్టుకొని విడిపోయారు అంతే. హిందూ మహాసభ వాళ్ళు ప్లస్ ముస్లిం లీగ్ వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారండి. అది కూడా ఏది కింద వాళ్ళు కాదండి, పైన వాళ్ళు కొట్టుకున్నారు. సరే అది సరే. నేనేందంటే ఇక్కడ అంబేద్కర్ గురించి రాశారు కాబట్టి నేను దీనికి మాట్లాడడానికి ట్రై చేస్తాను. నాకు పంపించింది దళిత సహోదరుడే కాబట్టి అన్న మన అంబేద్కర్ని తిట్టారు దీంట్లో అంటే దాని గురించి మాట్లాడుతాను. సరే లోపలికి వెళ్ళి చూస్తాను. ఇది సాధారణ ప్రశ్న, దేశాన్ని చీల్చే అదే జిన్నాది వదిలేద్దాం అక్క, ఇక్కడి నుంచి చూద్దాం, అంబేద్కర్ నుంచి చూద్దాం. ఇది జిన్నాది వదిలేద్దాం, జిన్నాది వదిలేసి ఇది ఇక్కడి నుంచి రెండో కత్తి అంబేద్కర్ ఇక్కడి నుంచి చూద్దాం. అంబేద్కర్ బ్లూ ప్రింట్ అంబేద్కర్ గురించి రాశారు ఇక్కడ. అంబేద్కర్ గొప్ప మేధావి, కానీ చరిత్రలో కొన్ని దస్తాలు ఒక కఠిన సత్యాన్ని చెబుతున్నాయంట. ఒక పెద్ద సీక్రెట్ బయటపెట్టారు వీళ్ళు అంబేద్కర్ గురించి. ఏంది ఆ సీక్రెట్? ఆయన పోరాటం ఒక దశలో సామాజిక హక్కుల నుండి భూభాగం ఏర్పాటు వరకు తాగింది. అంటే మాకు సపరేట్ దేశం కావాలని అంబేద్కర్ అడిగాడని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఒక పెద్ద ఇన్వెన్షన్ చేశారనమాట. వీళ్ళు డిస్కవరీ చేశారు వీళ్ళ పుస్తకాల్లో నుంచి చదివి. ఏం చేశారు? డిప్రెస్డ్ క్లాసెస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ హిందూ కమ్యూనిటీ అని అంబేద్కర్ అన్నాడు. ఏమన్నాడు? డిప్రెస్డ్ క్లాసెస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ హిందూ కమ్యూనిటీ అని అంబేద్కర్ అన్నాడు. అంబేద్కర్ అన్నాడు అన్నమాట. మీ డిప్రెస్డ్ క్లాసెస్ మా భాగం కాదని చెప్పేసి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీళ్ళు ఎక్కడున్నారు? అన్టచబుల్స్ ఎక్కడున్నారు? అది చేసింది అంబేద్కర్. డిప్రెస్డ్ క్లాసెస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ హిందూ కమ్యూనిటీ అని అంబేద్కర్ మేము ఎందుకు లేము అని అడిగాడు ఆయన. మీరు రాసుకున్నటువంటి ఇన్విటేషన్స్లో మేము ఎందుకు లేము? క్లాస్ రూమ్లో ఇదిగో రామారావు, సుబ్బారావు, వెంకటరావు అని పేర్లు చదివారు, ఎవడో సుబ్బయ్య లేచి నా పేరేదని అడిగాడు. అంబేద్కర్ అడిగింది అదే. నువ్వు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని రాసావు, బట్ నేనేది అన్టచబుల్ అని నన్ను పిలుస్తున్నావు, నేను ఎక్కడా అని అడిగాడు. దాన్ని ఏర్పాటువాదం అంటారా? మీరు ఏర్పాటు చేశారు దాన్ని, మీరు దాన్ని డివిజన్ చేశారా? ఇప్పుడు వీళ్ళు కనిపెట్టిన ఏంది నా పేరు ఎందుకు లేదని అడగటం వేర్పాటువాదం అని వీళ్ళు పట్టిన డిస్కవరీ అనమాట. ఇప్పుడు వీళ్ళు చేసింది ఇదే బ్రిటిష్కి కావాల్సింది. ఇండియా ఆఫీస్ రికార్డులో ఇలా రాశారు, ఏమని? అంబేద్కర్ ఈజ్ యూస్ఫుల్ కౌంటర్ వెయిట్ టు గాంధీ అని బ్రిటిష్ వాళ్ళు రాశారు. అంబేద్కర్ ఈజ్ యూస్ఫుల్ టు కౌంటర్ వెయిట్ టు గాంధీ అని బ్రిటిష్ వాళ్ళు రాశారు. కాబట్టి ఆయన వేర్పాటువాది అని బ్రిటిష్ వాళ్ళు పంచుకున్నారు అని.
అంటే బ్రిటిష్ వాళ్ళు రాసింది వాళ్ళ చేతిలో పనిచేశాడని కాదు. అంబేద్కర్ రైట్లను చాలామందిని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అంబేద్కర్ అనుచరులను తీసుకెళ్ళి జైలు వేసి పిచ్చగొట్టుడు కొట్టారు బ్రిటిష్ వాళ్ళు. అంబేద్కర్ మీదకి అంబేద్కర్ 100 ప్రపోజల్స్ చేస్తే బ్రిటిష్ వాళ్ళు చేసిన మ్యాక్సిమం 10. అంబేద్కర్ చేసినటువంటి ప్రపోజల్స్లో 90 రిజెక్ట్ చేశాడు బ్రిటిష్ వాడు. మీ యొక్క ప్రెజర్ తట్టుకోలేక, ఇది అప్పర్ కాస్ట్ వాళ్ళు ప్రెజర్ తట్టుకోలేక అంబేద్కర్ 100 ప్రపోజల్ చేస్తే దాంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసింది 10, అది కూడా తట్టుకోలేక మిగతా అన్ని ఎత్తుపడేశారు. ఇక్కడ వాళ్ళు ఎందుకు రాశారంటే బ్రిటిష్ వాళ్ళు అంబేద్కర్ ఈజ్ కౌంటర్ వెయిట్ టు గాంధీ అని. ఇప్పుడు అరే ఇది చంద్రబాబు ఢీకొనాలంటే జగనేరా, జగన్ ఢీకొనంటే లోకేశారా, లోకేష్ని ఢీకొనాలంటే పవన్ కళ్యాణారా అని అంటారు కదా. ఆ యొక్క జనరల్ కాంటెక్స్లో చెప్పారు. ఇది వీళ్ళని ఢీకొనాలంటే అంబేద్కర్ అని చెప్పి వాళ్ళ ఇంటర్నల్ డాక్యుమెంట్లో ఉందన్నమాట. ఈ గాంధీ గొడవ చేస్తున్నాడు, ఈయనకి అంబేద్కరే కరెక్ట్ అని చెప్పి ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్లో ఉందన్నమాట. అంతే తప్ప ఇది బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కయ్యారని ఆ పర్టికులర్ పాయింట్ని పట్టుకొని తిప్పడం కరెక్ట్ కాదు. ఓకే, అది కౌంటర్ వెయిట్ టు గాంధీ అంటే అది. అంతేగాని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కయ్యాడని ఇది వీళ్ళు రాశారనమాట. ఇంకొకటి ఏంది సార్, దాని సంగతి సపరేట్ సెటిల్మెంట్ మస్ట్ బి ప్రొవైడెడ్ అని అంబేద్కర్ పుస్తకంలో రాశాడు. ఏమన్నాడు? సపరేట్ సెటిల్మెంట్ మస్ట్ బి ప్రొవైడెడ్. చూడండి, సపరేట్ సెటిల్మెంట్ మస్ట్ బి ప్రొవైడెడ్ అని అంబేద్కర్ రాశాడు ఆయన పుస్తకంలో. అంటే అర్థం మాకు సపరేట్ దేశం ఏమైనా అడిగాడని వీళ్ళ యొక్క పోస్ట్ యొక్క అతి పెద్ద ట్విస్ట్ ఇది. అంబేద్కర్ సపరేట్ దేశం, సపరేట్ సెటిల్మెంట్ మస్ట్ బి ప్రొవైడెడ్ అంటే సపరేట్ ఎలక్టరేట్స్ అండ్ సపరేట్ విలేజెస్, సపరేట్ రిజర్వేషన్, సపరేట్ ట్రీట్మెంట్. అంబేద్కర్ ఆస్క్డ్ ఫర్ సపరేట్ ట్రీట్మెంట్, నాట్ సపరేట్ కంట్రీ. దాన్ని ట్విస్ట్ చేయకూడదు మీరు. ఓకే, సపరేట్ సెటిల్మెంట్ అంటే అది మీనింగ్ అది కాదు. ఇంకొకటి వీళ్ళు కోట్ చేసింది, స్టాన్లీ వోల్ఫర్ట్ అండ్ గెయిల్ ఓమర్ట్ రికార్డ్ చేసినట్లు మైనారిటీ సేఫ్ గార్డ్స్లో చర్చలు జరిగాయండి. మైనారిటీ సేఫ్ గార్డ్స్ చర్చలు జరగకూడదా అంటే వాళ్ళు సపరేట్ కుట్ర చేసినట్ట. ఓకే, 2 బాధితులు ఉన్నారు. ఒక పెద్ద వరద బాధితులు అయ్యారు. వరద బాధితుల్లో ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరూ సొసైటీగా ఫామ్ అయ్యి చర్చించుకున్నారనుకుని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనం కంపెన్సేషన్ అడుగుదామని కుట్ర చేసినట్టే గవర్నమెంట్కి వ్యతిరేకంగా. అలాగే ఈ మైనారిటీలు ఎవడెవడైతే మీ చేతుల్లో దెబ్బలు తింటున్నారో వాళ్ళందరూ సొసైటీగా ఫామ్ అయ్యి జిన్నా గారు, పెరియార్ గారు, అంబేద్కర్ గారు, వీళ్ళందరూ ఎవరెవరైతే ఆ డామినెంట్ సొసైటీ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు, వాళ్ళు ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఏంద్ర మన పరిస్థితి ఏంది ఇది అని. ఇప్పుడు కనుక దళిత సంఘాలు, ట్రైబల్ సంఘాలు, ఆదివాసీ సంఘాలు కలిసి ఏంద్ర మన భాష ఏంద్ర, మన ఘోష ఏంద్ర, వీళ్ళు వినరు, లేచిన దగ్గర నుంచి వాళ్ళు మతం అంటారు తప్ప మన యొక్క కులాల గురించి పట్టించుకోరని వీళ్ళు మాట్లాడుకుంటే మీ మీద కుట్ర చేసినట్టు కాదు, ఆవేదన వ్యక్తం చేసినట్టు లెక్క. సో అది అంబేద్కర్ గురించి వీళ్ళు రాసింది. మూడోది పెరియార్ గురించి రాశారు ఇక్కడ. ఇది చూడండి, 3వ కత్తి పెరియార్, ద్రవిడిస్తాన్ కళ. పెరియార్ తన పత్రికను 1940లో బహిరంగ రాశాడు. ఏమని? ఈ పాకిస్తాన్ ముస్లిమ్స్కి పాసిబుల్ అయినప్పుడు మాకు ఎందుకు ద్రవిడియన్ దేశం ఉండకూడదు అనేది. కరెక్ట్, వాళ్ళు ఇప్పుడు కూడా అంటున్నారు. దాంట్లో సీక్రెట్ మీరు బయట పెట్టిందండి. మన రీసెంట్గా రాజా అన్నాడు, మమ్మల్ని వదిలేండి, మేమంటే మీకు ఇష్టం లేదు, వదిలేండి, వీఆర్ రెడీ టు గో అన్నాడు రాజా. ఏంటి అర్థం? మీరు అక్కడి నుంచి మమ్మల్ని తొక్కుతున్నారు, ఇక్కడ మా నేషనల్ మా సౌత్ ఇండియన్ దొక్కుతున్నారు, మా తమిళనాడు యొక్క భాషను దొక్కుతున్నారు, మీ యొక్క కల్చర్ని తీసుకొచ్చి ఇంపోజ్ చేస్తున్నారు. ఇదిగో బాయ్, మాకు అవసరం లేదు మీ యొక్క భాష, మీ కల్చరు, మీ అంతా మాకు అవసరం లేదు, మీకు ఇష్టం లేదు, మమ్మల్ని వదిలేయండి అని వాళ్ళు ఇప్పుడు కూడా అంటున్నారు. మీరు దీంట్లో పెద్ద కనిపెట్టింది ఏముంది దాంట్లో? పెరియార్ ఏంది ఇప్పుడున్న వాళ్ళు అంటున్నారు, ఇప్పుడున్నాడు స్టాలిన్ కూడా అంటున్నాడు, ఉదయనిధి స్టాలిన్ కూడా అంటున్నాడు అన్నమాట. ఓకే, సో దీంట్లో పెద్ద ఇదేం లేదు. పెరియార్ సపరేట్ దేశం కోరుకున్నాడు అనే దాంట్లో దానికి పెద్ద చర్చించాల్సింది ఏం లేదు. ఓకే, ఇంకేం రాశారు ఇక్కడ? తెలుగు అనువాదం. ద్రవిడిస్తాన్ ఎందుకు అమలు కాలేదు? భాషా విభిన్న తెలుగు, తమిళ, మన అంబేద్కర్ మద్దతు లేని వాక్యం, డిఎంకే లాంటి సమకాలీన పార్టీలు, పొలిటికల్ ప్రాగ్మాటిజం. అంబేద్కర్ సోల్డ్ హిమ్సెల్ఫ్ టు కాంగ్రెస్, హీజ్ ఎ స్లేవ్ అని ఈయన పెరియారు అంబేద్కర్ని విమర్శలు చేశాడు. ఒకసారి పెరియారు అంబేద్కర్ని విమర్శలు చేశాడు. ఎందుకు, ఏమని విమర్శలు చేశాడు? పెరియారు అంబేద్కర్ని కాంగ్రెస్కి అమ్ముడిపోయాడు అంబేద్కరు అని పెరియారు కాంగ్రెస్ వాళ్ళు బానిస అంబేద్కర్ అని చెప్పి ఒక పెద్ద విమర్శ చేశాడు. ఎందుకు విమర్శ చేశాడు?
మీకు కోఆపరేట్ చేసినందుకు విమర్శ చేశాడు ఆయన. పూణే ప్యాక్ట్కి యాక్సెప్ట్ చేశాడని పెరియార్ ఈ మేడ్ ఏ బిగ్ స్టేట్మెంట్ అని అంబేద్కర్ దట్ అంబేద్కర్ సోల్డ్ హిమ్సెల్ఫ్ టు కాంగ్రెస్ ఈజ్ ఎ స్లేవ్ అని పెరియార్ ఒక స్టేట్మెంట్ విమర్శించాడు అంబేద్కర్ని. ఎందుకు? పూణే ప్యాక్ట్కి ఒప్పుకున్నాడని. పూణే ప్యాక్ట్కి ఎందుకు ఒప్పుకున్నారు? మీరు బలవంతంగా మేము చచ్చిపోతామని చెప్పేసి గాంధీ గారు నిరాహార దీక్షకు దిగితే అంబేద్కర్ వేరే గతి లేక అరే ఈయన చనిపోయే తట్టుకున్నాడని చెప్పి మహాత్మా గాంధీని కాపాడటానికి దళిత జాతికి అన్యాయం చేసి అంబేద్కర్ గారు ఆ రోజు కాంప్రమైజ్ అయ్యారు. అఫ్కోర్స్ ఆయన అన్యాయం చేశాడని నేను అంత పెద్ద పదం అనలేను, ఎందుకంటే అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు ఆయన ఆలోచించేదో నిర్ణయం తీసుకుని ఉంటాడు. సరే, ఏదైనా ఇక్కడ ఏమంటారంటే ఆ రోజు ఆయన కాంప్రమైజ్ అయ్యేటువంటి పెరియార్ తిట్టాడు అంబేద్కర్ని, నువ్వు ఆ కాంగ్రెస్ వాళ్ళకి అమ్ముడిపోయావని. మీకోసం ఆయన కాంప్రమైజ్ అయితే వీళ్ళు ఏమని తిప్పుతున్నారు ఇప్పుడు? ఎవరి కోసం కాంప్రమైజ్ అయ్యాడు? ఇప్పుడు ఈ తిప్పే వాళ్ళ కోసం కాంప్రమైజ్ అయ్యాడు, అగ్రకులాల కోసం కాంప్రమైజ్ అయ్యాడు, హిందువుల కోసం కాంప్రమైజ్ అయ్యాడు అంబేద్కర్. ఆ రోజు పెరియార్ చేత తిట్టులు తిన్నాడు అంబేద్కర్. ఇప్పుడు దాన్ని అంబేద్కర్ తిట్టాడు అన్న దాన్ని బయటికి తిప్పి ఇదిగో పెరియార్ అంబేద్కర్ని తిట్టాడు, అంబేద్కర్ దుర్మార్గుడు అని చెప్పి తిప్పుతున్నది. అన్యాయం కదా, అది అన్యాయం కదా. ఇప్పుడు ఎవడో నా కోసం వచ్చి తిట్లు తిన్నాడు, నేను తిట్టకూడదు అండి, నా కోసమే కదా తిట్లు తిన్నాడు, మీకోసమే కదా అంబేద్కర్ తిట్లు తిన్నాడు పూణే ప్యాక్ట్ యాక్సెప్ట్ చేసి. ఫేక్ న్యూస్ ఫ్యాక్ట్ ఇదంతా. ఓకే, ఇది బ్రిటిష్ వ్యూహం. ఇంకేమన్నా ఇది బ్రిటిష్ వ్యూహం కానీ యాదృచ్ఛికం కాదు అని ఇది రాశారు. ఇది బ్రిటిష్ వ్యూహం, యాదృచ్ఛికం కాదు, ఒక ముందస్తు ప్రణాళిక. భారతదేశ స్వాతంత్ర పోరాటం ఒకవైపు ఉధృతంగా సాగుతుంటే తెరవెనుక బ్రిటిష్ పాలకులు ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి అత్యంత ప్రమాదకరమైన ఒక పొలిటికల్ ఇంజనీరింగ్ మనం కొట్టుకొని చచ్చామండి. బ్రిటిష్ వాడు వాడిదే ఉంది, వాడు ఎన్ని ముక్కలు చేయమంటే అన్ని ముక్కలు చేసిపోతాడు వాడు ఇక్కడికి వాడు ఈ దేశాన్ని ఎన్ని ముక్కలు చేద్దాము, ఎన్ని సంస్కరణలు తీసుకొద్దాము అప్పటికి చేసిపోయారు వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ నేర్పించారు, కొన్ని చట్టాలనేమో రూపు మాపారు, వాడు కొద్దిగా కల్చరలైజేషన్ చేసి వెళ్ళిపోయాడు. బట్ అయినా సరే వాడు పెద్దగా ఇవన్నీ ఎక్కడైతే అన్యాయం తిరుగుబాటు వస్తుంటే పెద్ద పట్టించుకోలేదు. వాళ్ళకెందుకు? వాళ్ళు ఏమైనా భారతీయుల వాళ్ళు మన కోసం చచ్చిపోవడానికి? వాళ్ళు అది దోచుకోవడానికి వచ్చాడు, దోచుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ కొట్టుకుందాం మనం, నేను ముస్లిం, నేను హిందూ, నేను క్రిస్టియను, నేను ద్రవిడియను, నేను మాదిగా, నేను బ్రాహ్మణు, నేను క్షత్రియ అని చెప్పి కొట్టుకుందాం మనం. బ్రిటిష్ వాడు కాదు. వాడు చెప్పిండా ఇదిగో నువ్వు ఎస్సీవాడివి, నువ్వు ద్రవిడివి, నువ్వు బ్రాహ్మణుడు అని చెప్పి బ్రిటిష్ వాడు పెట్టాడా? మనం పెట్టుకున్నాం అది. ఓకే, ఈ కుట్రలోని ప్రధాన దశను ఇలా విశ్లేషించవచ్చట. విభజన రేఖలకు పునాది బ్రిటిష్ వాళ్ళు స్ప్లిట్ అండ్ పాలసీ. సార్ వదిలేండి. ఐడెంటిటీ పాలిటిక్స్, అంబేద్కర్ దాని ఐడెంటిటీ పాలిటిక్స్ అంటే ఇది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇక్కడ ఏమని రాసింది? అంబేద్కర్ది ఐడెంటిటీ పాలిటిక్స్. బ్రిటిష్ వారు అంబేద్కర్ను తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నారు. ఐరోపా దేశాల్లో వర్గాలను సృష్టించినట్టే ఇక్కడ కులాల మధ్య విభజన ఐడెంటిటీ పాలిటిక్స్గా చేశారు. ఇది ఒకటేనండి. మేము బ్రాహ్మణులు, వాళ్ళు వైశ్యులు, వాళ్ళు శూద్రులు, వీళ్ళు క్షత్రియులు, వాడు అంటరానోడు అని అంటే నువ్వేం మాట్లాడకూడదు. మాట్లాడుకుంటుంటే నువ్వు వాళ్ళకి బాగా నచ్చుతావు. పోయమ్మ ఇదేం సార్ నన్ను అంటరానోడు అంటే నన్నేంది ఎస్సీ అంటావు, నన్నేంది అంటరాను అంటూ ఊరు బయట పెడతారు ఏందని ప్రశ్నిస్తే మాత్రం నువ్వు విభజనవాదివి, దేశద్రోహివి, ఇవన్నీ మాట్లాడతారు వీళ్ళు. ఇప్పుడు ఇదే అంబేద్కర్ ప్రశ్నించాడని ఐడెంటిటీవాది, దేశం కోసం దేశం విభజన చేయడానికి ట్రై చేశాడని అన్ని తిప్పుతున్నారు సోషల్ మీడియాలో. సో ఫేస్బుక్ పోస్టే కదా, మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు. ఓకే, ఐడెంటిటీ పాలిటిక్స్ చేశాడని అంబేద్కర్ని అన్నారు. 1871లో ఇది అర్థం కాదు నాకు. 1871 వలన అణగారిన వర్గాలకు హిందూ సమాజం నుండి వేరు చేయడం ద్వారా జాతీయవాదానికి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రతిఘటన సృష్టించాలని వారు భావించారట. 1871 వలన అణగారిన వర్గ ఇప్పుడు అంబేద్కర్ పుట్టింది ఎప్పుడండి? అంబేద్కర్ పుట్టింది ఇప్పుడు 1871. 1891లో కదా అంబేద్కర్ గారు పుట్టారు. కరెక్టేనా? నేను ఒకసారి నాకు డౌట్ వస్తుంది. 1891 కరెక్టే.
అంబేద్కర్ గారు పుట్టింది 1891లో అయితే ఏది మరి 1871లో విభజనవాది అంబేద్కర్ అని రాస్తారు. సరే ఏది పొరపాటున రాస్తుంటారు, దాన్ని వదిలేద్దాం. ఓకే, జిన్నాది వదిలేద్దాం, జిన్నాది లెట్ ఇస్ నాట్ టాక్. పెరియార్ ద్రవిడ ఉద్యమం, దీని గురించి మాట్లాడదాం. ఇక పెరియార్ గురించి మనం ప్రతి మాట్లాడేది ఏం లేదు. పెరియార్ వాళ్ళు ఇప్పుడు కూడా అప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు కూడా అదే మాట్లాడతారు. జిన్నా గురించి మనం మాట్లాడేది లేదు. ముస్లిమ్స్ ఎవరు ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ జిన్నా గురించి పెరియార్ గురించి మనం పెద్ద మాట్లాడేది ఏం లేదు. ఎందుకంటే ఆ పెరియార్ అప్పుడేమన్నాడు, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ అంటున్నాడు, స్టాలిన్ అదే అంటున్నాడు, రాజా అదే అంటున్నాడు, కనుమూలి అదే అంటుంది. తమిళనాడులోకి వెళ్తే పబ్లిక్గా వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు కొత్తగా కనిపెట్టినటువంటి యురేకా ఏం లేదు, పెద్ద డిస్కవరీ ఏం లేదు. వాళ్ళు సపరేట్ దేశం అడుగుతున్నారు అన్నది వాళ్ళు స్టార్టింగ్ నుంచి వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే మీరు అప్రెషన్ చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోమని తిరుగుబాటు చేస్తున్నారు తమిళనాడులో. మా యొక్క ద్రవిడియన్ యొక్క కల్చర్లోకి మీరు రాకూడదు, మా భాషని జోలికి మీరు రాకూడదు, మా ఐడెంటిటీ జోలికి మీరు రాకూడదు, మా యూనిటీ జోలికి మీరు రాకూడదు. మీరు దాన్ని రానంత వరకు మేము ఇండియాలో కలిసి ఉంటాము, మీరు మమ్మల్ని బలవంతం చేస్తే మా సపరేట్ దేశం ఏంటని వాళ్ళు ఇప్పుడు కూడా అడుగుతున్నారు వాళ్ళు తమిళనాడు వాళ్ళు. సో అది ఓకే. ఇక్కడ అంబేద్కర్ మేధావి కానీ ప్రజాకర్షణ కలిసిన నాయకుడు కాదని చెప్పి సార్ నేను ఊరికే జస్ట్ రష్ చేస్తాను, ఇప్పటికి 20 minutes అయింది కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా. ఈమెం రాసిందంటే అంబేద్కర్ ప్రజానాయకుడు అని కాదు. నిన్న రఘురామకృష్ణరాజు గారికి కనుక ప్రెస్ మీట్ పెట్టి ఆయన అక్కడ ఓడిపోయాడు, ఇక్కడ ఓడిపోయాడు, ఇక్కడ ఓడిపోయాడు అని చెప్పాడు కదా, అది వీళ్ళు కావాలని ఎత్తి చూపటం అనమాట. ఆయన ఓడిపోయాడు, ఏదో పెద్ద ప్రజానాయకుడు అని పేరు అని వాళ్ళు ఎత్తి చూపటం, ఇక్కడ ఎత్తి చూపించడం. అంబేద్కర్ అనే ప్రజాకర్షణ కలిగిన నాయకుడు మాస్ లీడర్ కాదా? ఆయన ఒక రాజ్యాంగవేత్తగా మేధావిగానే మనం గౌరవిస్తాం, కానీ చరిత్రలో దాచిపడిన ఎలక్షన్ డేటా ఆయన ఎక్కడ ఓడిపోయాడు అని చెప్పి ఇది సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. 1937లో ఓడిపోయాడు, 1946లో ఓడిపోయాడు, ఆయనకి ఎవరు ఓటేయలేదు. అది అన్ఫార్చునేటు. అంబేద్కర్కి ఓటేయలేదు, అందుకే ఇప్పుడు దళిత పార్టీలు నిలబడవు. నాలంటి నేను నిలబడితే నాకు ఎన్ని ఓట్లు వేస్తారో తెలియదు, 10-15 ఓట్లు కూడా వేయరు. ఎందుకంటే మా దళిత జాతి అనేది ఇంకా నిరక్షరాస్యతలో ఉంది. వాళ్ళు ఇంకా నిరక్షరాస్యులే, చదువుకున్న 10-15 మంది ఏదో సోషల్ మీడియాలో వచ్చి వాళ్ళు మేధావితనం చూపిస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో ఇంకా నిరక్షరాస్యులే. వాళ్ళు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తే అది చాలా ఉపయోగం వాళ్ళకి. వీళ్ళు ఇవ్వలేరు, దళితులు డబ్బులు ఇవ్వలేరు. ఆ రోజు అంబేద్కర్ డబ్బులు పంచి ఉంటాడు, కాంగ్రెస్ వాళ్ళు పంచారు. అంబేద్కర్ ఏమి రిచ్ కాదు, కోట్ల రూపాయలు డబ్బులు పంచి మోరోవర్ నిజాయితీగా ఉండేటువంటి నాయకుడు. కాబట్టి కమ్యూనిటీ సేవ చేసి నాకు ఓటు ఏంటని వెళ్తే వాళ్ళు లేయిలా. అది నిరక్షరాస్యులు. ఎవడు మనోడు, ఎవడు మన కోసం మాట్లాడుతున్నాడో వాళ్ళకి తెలియదు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేసేటువంటిది 1930 నుంచి ఉంది, అది ఇప్పటి నుంచే కాదు. వీళ్ళు ఎప్పుడు మారుతారో తెలియదు. వీళ్ళల్లో తెలివి వచ్చిన రోజు, మేము బయటపడ్డామన్న రోజు దళితులు మారుతారు, అంతవరకు మారరు వీళ్ళు, వాళ్ళంతే ఉంటారు. ఓకే, కాబట్టి ఆయన అంబేద్కర్ ఓడిపోయాడు, కరెక్టే. అంబేద్కర్కే ఓటే లేదు మనకు. అందుకే చాలామంది ఎవరు ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయరు దళితులు. ఎవరో మాలాంటి వాళ్ళని రోజు బెదిరిస్తున్నాను, నేను పోటీ చేస్తామని చెప్పి. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ దళిత కమ్యూనిటీ. వీ డోంట్ నో హౌ మెనీ ఇయర్స్ దే స్టే లైక్ దట్, వీ డోంట్ నో. అదే సంగతి. ద్రవిడిస్తాన్ కనుక ఏర్పాటు ఉంటే భారతదేశంలో సుదీర్ఘమైన సముద్ర ఇది చూద్దాం, ఇది ఎందుకు వచ్చింది, ఇదేంటిది, ఇది ద్రవిడిస్తానికి ఏర్పడి ఉంటే, ఇది ఇక్కడి నుంచి ఇది రాసింది. ఓకే సరే, ద్రవిడిస్తాన్ ఇది నేను చెప్పాను కదా వీళ్ళు. సో ఎక్కడో నార్త్ ఇండియాలో రాశారు, తెలుగులో రాసింది కాదు అని చెప్పాను కదా నేను. మీనాక్షి పోస్ట్ కాదు ఇది అని చెప్పాను కదా. ఎందుకు మీనాక్షి పోస్ట్ కాదు? ఇక్కడ చూస్తే మీకు అర్థమైంది ఏమని రాసింది ఇక్కడ. భారతదేశము తన సుదీర్ఘమైన సముద్ర తీరాన్ని పూర్తిగా కోల్పోయేది ఎందుకు? ద్రవిడ దేశం కనుక ఉంటే చెన్నై, కొచ్చిన్, ట్యూటికోరిన్, మంగళూరు వంటి కీలకమైన ఓడరేవులన్నీ పరాదేశం ద్రవిడిస్తాన్ భూభాగాలు అయ్యేవి అని రాసింది ఆమె.
తెలుగులో పోస్ట్ చేసింది. శ్రీ మీనాక్షి తెలుగులో పోస్ట్ చేసింది. తెలుగు పేరు మీదే ఫేస్బుక్ అకౌంట్ ఉంది అంటే అర్థం ఆమె తెలుగు మహిళ. తెలుగు మహిళ అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అయి ఉండొచ్చు మహిళ. అవునా? ద్రవిడ దేశం వస్తే మనం ఈ దేశం దేంట్లో భాగం ఉంటాం? మనం ద్రవిడ దేశంలో భాగం ఉంటాం. ఒకవేళ సౌత్ ఇండియా మొత్తం ద్రవిడ నాడుగా వస్తే, సపరేట్ కంట్రీ అయితే మనం ఎక్కడుంటాము? ద్రవిడ నాడులో ఉంటాం. మనం ద్రవిడ నాడులో ఉంటాము. కానీ ఏమేమంటుంది, ఏమని పోస్ట్ చేసింది? వామ్మో ద్రవిడ దేశం వస్తే మనకి వాటర్ రేవులు ఉండవు, మనం అన్యాయం అయిపోతాము, ఆ ద్రవిడ నాడు అనేటువంటి పరాయి దేశం వాళ్ళు మన మీదకి వాళ్ళ మీదుగా నీళ్లు తెచ్చుకోవాలి అని రాసిందంటే అర్థం ఇది నార్త్ ఇండియా వాళ్ళు రాశారు, ఏమి రాయలా. అర్థమైందా? ఈమె రాసి ఉంటే ఈమెకి తెలుసు కదా, ఒరే ద్రవిడ దేశం వస్తే నేను ద్రవిడ దేశంలో ఉంటాను, మన దేశం అయినప్పుడు పరాయి దేశం అవ్వదు, వాళ్ళు పరాయి దేశం అవుతారు. అప్పుడు ఒకవేళ నువ్వు డివైడ్ అయితే వీళ్ళు పరాయి దేశం వాళ్ళు అవుతారు, మన ల్యాండ్ లాక్ చేసేస్తారు, ద్రవిడ దేశం మన మీద యుద్ధం చేస్తారు, మనం అన్యాయం అయిపోతామని రాశారంటే నార్త్ ఇండియాలో క్రియేట్ స్క్రిప్ట్ అని అర్థం. ఇది నేను చెప్పాను కదా, వీళ్ళు రాయరు, నార్త్ ఇండియాలో రాసి ట్రాన్స్లేట్ చేసి కొడతారు వీళ్ళు అని చెప్పాను కదా, అదనమాట. ఆర్థిక పతనం, రెవెన్యూ కుప్పకోవడం ఇవన్నీ జరుగుతాయట ఈ భారతదేశానికి. ఇప్పుడు ద్రవిడ దేశం క్రియేట్ అయితే భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిద్ది, పోర్ట్లు ఉండవు అని ఒక తెలుగు మహిళ బాధపడుతూ పోస్ట్ చేసింది. ద్రవిడ దేశం వచ్చి తెలుగు మహిళ ద్రవిడ దేశంలో కదా ఉండేది. ఓకే, అక్కడి నుంచి తీసుకొచ్చింది, ట్రాన్స్లేట్ చేస్తారు. అంతే వీళ్ళకి యాక్చువల్ ఆలోచన ఉండదండి. పైన వాడు ఏం చేస్తే సోషల్ మీడియాలో కొడతాం ట్రాన్స్లేషన్ చేసి. ఓకే, రక్షణ రంగం సంక్షోభం, ఆస్తి సరిహద్దులు ఇవన్నీ కూడా పోతాయి, సామాజిక అస్థిరత. సరే చాలా రాసిందని నాట్ రిక్వైర్డ్. ఇవన్నీ కూడా ఏంటంటే సామాజిక అస్థిరతలు, ఇది నేటి కాలం, ఇది చాలా ఇది అర్థం చదివితే గంటన్నర అయింది. ఇది సరిపోతుందిలేండి. ఇదిగో మనోడు కొద్ది కౌంటర్ చేయాలంటే దీని గురించి మాట్లాడుతున్నాను అంతే. థ్యాంక్ యూ, నమస్కారం.